కొద్ది రోజుల్లో ఇక్కడ బస్టాండ్ రాబోతోంది. అదిగో అక్కడుందిగా, అదే నా భూమి. ఆ లోపు ఒకడు కుట్ర పన్నాడు. ఆ కుట్రను ఛేదించాలి ప్రభాకరా. మీరు మనిషి ఆడో చూపించండి, వాణ్ణి లేపేస్తాను. రాబంధువు. పురుషోత్తమ? ఏంట్రా ఆ పేరు విన్న వెంటనే వణుకుతున్నావు? అది వాడితో పెట్టుకోవాలంటే కాస్త ఆలోచించాలి. ఎలా చెయ్యాలో ప్లాన్ చేశాను. బస్టాండ్ ఇక్కడికి రాబోతోందని తెలిసిన వెంటనే ఈ చోటి ధర 10 భవిష్యత్తులో ఇది పెద్ద సిటీ అవుతుంది. నా ప్లాన్ ప్రకారం ఈ 2.5 ఎకరా మన చేతికొచ్చిందంటే ఇది ఒక స్క్వేర్ ప్లాట్ అవుతుంది. అన్నిటినీ స్వాధీనం చేసుకుందామని చూస్తే దీన్ని నమ్మడానికి వచ్చినాడు వెనక్కి తగ్గాడు. డబ్బులు కూడా ఎక్కువ ఇస్తానని చెప్పాను, పట్టించుకోనంటున్నాడు. పురుషోత్తం పేరు మీద కొన్నాడా? కాదు, ఒక బినామీ, ఎవరో విచ్చు అట. దీనికి మీడియేటర్ ఆ పెద్దాపురం మహేంద్ర. ఈసారి ఆ రాబంధువు గెలవకూడదు. అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ జరగాలి. రాబంధువు బినామీ విచ్చు పేర్లో కాదు, నా పేర్లో, ఈ కడప హాసిఫ్ పేర్లో. విసు, ఆ 2 ఎకరాలు కొన్నందువల్ల నాకే ప్రయోజనం లేదు. అయినా నేను ఎందుకు కొన్నానో తెలుసా? ఆ ఆసిఫ్కి షాక్ ఇవ్వడానికే. నేను కింగ్ని కదా, అది తెలుసుగా. బినామీగా నిన్నెందుకు పెట్టానో తెలుసా? ఈ సిటీలో నీకు కూడా కొద్ది ఆస్తి ఉండాలనే ఉద్దేశంతోనే. ఉండనివ్వండి. కానీ నన్ను మోసం చేసి ఆస్తి కొట్టేయాలని చూసావా? నీ తల తెగిపోద్ది. మిమ్మల్ని ఎవరైనా మోసగిస్తారా అండి? నా సంగతి తెలుసు, కింగ్ కదా మీరు. అది రేపు పొద్దున రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. అంతా మహేంద్ర చూసుకుంటాడు. ఆ ఆసిఫ్ని దెబ్బ కొట్టడానికి ఇదే మంచి అవకాశం మనకి. సూపర్ స్టార్ గురించి వాళ్ళకి తెలీదు. ఇప్పుడు చూడు ఎలా ఎగిరెగిరి కొట్టాడు. సూపర్ స్టార్ కాళ్ళు చేతులతో ఎలా కొడుతున్నాడు చూడు. ఓరి నాయను, చెక్కింగ్ వచ్చినట్టున్నారు. పాపకి టికెట్ తీసుకోలేదే, ఇక్కడ కూర్చోబెట్టు. పాపకి మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు, వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ అలా ఎగిరెగిరి కొడుతుంటే వదిలి నేను ఎలా రాగలనయ్యా? ఏదైనా డబ్బులు వచ్చే విషయమేమో, వెళ్ళి చూసి రావయ్యా. ఆడవాళ్ళు చెప్పింది మగవాళ్ళు ఎప్పుడు కాదన్నారు గనక ఆంధ్రాలో ఆడవాళ్ళ రాజ్యమే కదా. సరే, నేను ఇక్కడి నుంచి వెళ్ళడం సూపర్ స్టార్ కి తెలియనివ్వకు. తెలిస్తే ఆయన చాలా ఫీల్ అవుతారు. బస్టాండ్ పక్కనున్న భూమిని అమ్మించింది నువ్వే కదా? అవును. లేవరా విశ్వాసం లేనోడా. దయచేసి మీరు నన్ను క్షమించాలి. మీకు పురుషోత్తం గురించి తెలుసు కదా. ఆ స్థలం విషయంలో ఆయనకి తోడుగా పూర్తయ్యేంత వరకు ఉండాలన్నారు. అలా ఉండకపోతే నా ఒంట్లో ఉన్న పార్టులు మొత్తం విడివిడిగా పీకి పారేస్తానన్నారు. భయపడే నేను అలా చేశాను. నన్ను క్షమించండి. చేతిలో నయా పైసా లేకుండా ఈ ఊరికొచ్చినప్పటి నుంచే నీ గురించి నాకు తెలుసురా. నువ్వు నాకు ద్రోహం చేసి ఆ రాబంధువిచ్చే ఎంగిలి డబ్బుని తిందామనుకుంటున్నావా? గట్టి గుద్దానంటే పేగులు బయటకు వస్తాయి. కొద్దికన్నా ఇప్పుడే ఆపరేషన్ చేయించు. నీకేమైందిరా? ఈ హాసిఫ్ దగ్గర నీ పని చూపిస్తున్నావా? మీరక్కడ ల్యాండ్ కొంటున్నారు కదా అని మేం కొనకుండా ఎలా ఉంటాం బాయ్? ఇదేమైనా న్యాయమా చెప్పండి. నన్ను ఎదిరించి ఆ చోటుని కొనగలవా? ఎందుకు ఇలా చేస్తున్నారా? డబ్బు కోసమా? ఎంత కావాలి? నేనిస్తా. ఆ రాబంధువుతో కలిసి నన్ను ఓడించాలని చూశారు. నేనేం చేస్తానో మీకే బాగా తెలుసు. ఏంటి ఇస్మాయిల్ బాయ్, మీకు ప్రత్యేకంగా చెప్పాలా? మీకు తెలీదా బాయ్, నేను చాలా ఇబ్బందులో ఉన్నందువల్లే అమ్ముతున్నాను. ₹1 ఎక్కువ వచ్చినా గానీ సంతోషంగా అమ్మేస్తాను. కానీ వీళ్ళతో ఆల్రెడీ మాట్లాడి అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకున్నాం. ఆ అగ్రిమెంట్ లో సైన్ చేసిన ఇద్దరు ఇక్కడే కదా ఉన్నారు. ఈ డీలింగ్ మంచిగా ముగిసిందంటే మీకందరికీ విందు భోజనం. బుహారీ హోటల్ నుంచి వచ్చిన చికెన్ బిర్యానీ, చెట్టినాడు స్టైల్లో వేపిన చికెన్ ఫ్రై. మీకు నచ్చింది తిని ఇక్కడే ఉండండి. ఇంకా ఏమైనా కావాలంటే వీళ్ళని అడగండి. కానీ మీరు మాత్రం నాతో రావాలి. వచ్చి చోటుని నా పేరులో రిజిస్టర్ చేసి ఇవ్వాలి. ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను. తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళండి. ప్రభాకరు, ఈ అగ్రిమెంట్ ని స్వర్గానికి పంపించాయి.